మనం నిన్నే డిస్కస్ చేసాం. యాక్చువల్గా ఏంటంటే అల్లు అర్జున్ గారికి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. బట్ ఏంటంటే ఆ పిల్లవాడిని చూడడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులు కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చారు. సో మీరు రాకండి, ఒకవేళ వచ్చితే కూడా మీదే బాధ్యత అని చెప్పారు. కానీ అల్లు అర్జున్ గారు వెళ్ళి చూశారనమాట. సో అంటే ఏంటి, ఆయన మళ్ళీ ఏమన్నా పోలీసులు సపరేట్గా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని అట్లని కాదు, అంటే నిన్నటి వరకు కూడా ఆయనకు అసలు శ్రీతేజ్ని చూడడం కానీ, అసలు వాళ్ళ కుటుంబంతో ఇంటరాక్షన్ అవ్వడం కానీ, ఇదంతా కూడా అసలు మీకు పర్మిషన్ లేదనే విధంగా పోలీసులు చెప్పారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నోటీసులు ఇచ్చారు. సో అయినప్పుడు కూడా ఎందుకు వెళ్ళాడంటే ఆయన స్టార్టింగ్ లోనే చెప్పాడు, ఎప్పుడైతే ఈ ఒక ఘటన జరిగిందో అప్పుడే చెప్పాడు, నాకు ఇప్పుడు కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళడం లేదు, కానీ ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను, ఆ అబ్బాయిని చూస్తాను అనే విధంగా చెప్పాడు. అయితే ఇక నిన్నటి వరకు అక్కడ నోటీస్ అంతా కూడా ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి కొంతమేరకు ఆయన ఊరట దొరికినట్టే. సో ఇప్పుడు పోలీసులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి, నేను ఇంకెవరితో మాట్లాడాను, జస్ట్ ఆ పిల్లాన్ని చూసి వస్తాననే విధంగా ఆయన అడిగినట్టు తెలుసు. స్పెషల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని చూడడానికి అప్పటి కూడా వాళ్ళు వద్దన్నారు. కాకపోతే నేను రిక్వెస్ట్ చేసుకున్నాడు, నేను ఇంకెవరితో మాట్లాడి ఇంకెక్కడికి వెళ్ళాను, ఓన్లీ అబ్బాయిని చూసి వస్తాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అబ్బాయిని చూడాలా, హెల్త్ కండిషన్ తెలుసుకోండి. సో అక్కడ పోలీసులు కూడా వెన్నెంబటే ఉన్నారు. ఆయన అక్కడ తీసుకెళ్లి 14th అంటే కిమ్స్ హాస్పిటల్లో 14th ఫ్లోర్ లో ఆయనకు చికిత్స జరుగుతుంది. సో డైరెక్ట్ ఇంకెక్కడికి వెళ్ళా, డైరెక్ట్ పోలీసులు అక్కడ తీసుకెళ్ళి 14th ఫ్లోర్ తీసుకెళ్లి ఆయన చూపించి, కాకపోతే కాసేపు డాక్టర్ తో మాట్లాడాడు అల్లు అర్జున్. ఏ విధంగా అంటే హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా, ఇంకే చికిత్స చేస్తే ఇంప్రూవ్మెంట్ దొరుకుతుంది, సో డైలీ మాత్రం నాకు హెల్త్ అప్డేట్ నాకైతే ఇవ్వండి అనే విధంగా డాక్టర్ తో మాట్లాడారు. ఈ సంఘటన జరిగింది కానీ ఆ రోజు నుంచి కూడా అల్లు అర్జున్ గారు ఏంటంటే ఫ్యామిలీతోనే ఉన్నారు. వాళ్ళు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు, ఆ పిల్లవాడు ఎలా ఉంది తెలుసుకుంటున్నారు. సో వాళ్ళకి అమౌంట్ కావాలన్నా ట్రూ కోర్స్ మూవీ టీం నుంచి వచ్చింది, అలాగే ఈయన 1 crore ఇచ్చారు. అంటే ఆన్లైన్ లో చేసిన దానికి ఆయన డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అందరు అంటున్న మాటనే ఇది, అంటే మీరు ఈ విధంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడిన ఏది చేసినా కూడా కరెక్ట్ కాదు, మీరు వెళ్ళి మాట్లాడితే మీ వల్ల జరిగింది కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడితే కొంచెం బాగుంటుందని విధంగా చాలా మంది అంటున్నారు. సో మొత్తానికి ఈ రోజు మాత్రం ఆయనకు పర్మిషన్ లేకపోయినప్పటికీ స్పెషల్ పర్మిషన్ తీసుకొని కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన మాట్లాడి, అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువతో కూడా మాట్లాడనివ్వలేదు, డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తను చూపించి మళ్ళీ డైరెక్ట్ ఆయన ఇంటికి పంపించడం జరిగింది.